ఓకే. సో ఏ గ్రాఫిక్ అన్నా చేసేది ఓన్లీ క్యాన్వా వెబ్సైట్ నేను యూజ్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏవేవో వైట్ బోర్డ్ ప్రజెంటేషన్స్, వెబ్సైట్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా చూపించలేదనుకో మోర్కి వెళ్తే ఇంకా ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఏది సెలెక్ట్ చేస్తే అది ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏమన్నా చేయాలనుకుంది ఇక్కడ చూపికపోతే ఇక్కడ క్రియేటెడ్ డిజైన్ లో కస్టమ్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ హైట్ విడ్త్ ఇచ్చేసి క్రియేట్ న్యూ డిజైన్ కొడితే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్లయర్స్ కాబట్టి ఫ్లయర్స్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇలా వస్తుంది. ఇక్కడ సిఆల్ కొడితే ఇక్కడ ఫ్లయర్స్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏమన్నా నచ్చితే యూ కెన్ జస్ట్ క్లిక్ అండ్ ఇట్ విల్ ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్. సో అట్లా కాదు, ఇక్కడ స్క్రాచ్ నుండి క్రియేట్ చేయాలంటే యూ కెన్ జస్ట్ క్రియేట్ ఎ బ్లాంక్ ఫ్లయర్. సో ఇది హైట్ విడ్త్ ఫ్లయర్ కి ఏ సైజ్ ఉండాలో అది ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ లెఫ్ట్ ట్యాబ్ చూసుకుంటే ఇక్కడ డిజైన్ లో టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ హైరింగ్ టెంప్లెట్స్ కావాలన్నా ఇక్కడ హైరింగ్ అని సెర్చ్ చేస్తే హైరింగ్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని వస్తాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ అండ్ జస్ట్ క్లిక్ అండ్ ఎడిట్ లాగా. 1 minute లోడ్ అవుతుంది. యూ కెన్ క్లిక్ అండ్ ఎడిట్ ఎనీథింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్. సో ఈ ఈ గ్రాఫిక్ కి సంబంధించిన ఏ ఎలిమెంట్స్ అయినా లైక్ పిఎన్జీస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. హైరింగ్ సెర్చ్ చేస్తున్నా. సో ఫస్ట్ వన్ గ్రాఫిక్స్, ఇవన్నీ పిఎన్జీస్ అనమాట. పిఎన్జీస్ ఆర్ 3D గ్రాఫిక్స్ ఉంటాయి దీంట్లో. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యూ కెన్ యాడ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ లైక్ దిస్. హలో Nitesh, we can't hear you. Yeah. Yeah, go ahead, హలో. Balu. చూస్తున్నాను. Go ahead, Balu. Yeah. ఓకే ఓకే. సో హైరింగ్ ఎలిమెంట్స్ కాడ హైరింగ్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఆల్లో నీకు పిఎన్జీస్ 3D ఎలిమెంట్స్ గ్రాఫిక్స్ కింద ఉంటుంది. ఎనీ జేపీజీస్ ఫొటోస్ రిలేటెడ్ అన్ని ఫొటోస్ సెక్షన్, వీడియోస్ సెక్షన్, ఆడియోస్ కూడా ఉంటుంది. సో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసి యాడ్ ఇట్ టు ద క్యాన్వాస్. వీడియోస్ కూడా ఉంటుంది, షేప్స్, ఆడియోస్, ఫ్రేమ్స్, మాకప్స్, ఏమన్నా మొబైల్ మాకప్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్ టెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, పారాగ్రాఫ్ టెక్స్ట్. ఇక్కడ కొన్ని స్టైల్ టెక్స్ట్ ఉంటాయి, ఇవి కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం. ఇలా అంతే. సో ఇవన్నీ కస్టమ్ టెక్స్ట్. నెక్స్ట్ ఇది బ్రాండెడ్ కానీ ఎన్నాల్లో లోగోస్ కానీ ఇది ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరైనా కస్టమ్ ఫొటోస్ అప్లోడ్ చేయాలన్నా నేను కొన్ని పీపీటీకి వాడిన లోగోస్ ఇక్కడ అప్లోడ్ చేసా. కస్టమ్ లోగోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేసి వాడుకోవాలంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లో క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ వీడియోస్, ఆడియోస్ ఇట్లా కేటగరైజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ డ్రా అనేది పెన్ టూల్ యూస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కావాలంటే కేటగరైజ్ చేసుకోవచ్చు, ఒక్కో ఫోల్డర్లో కేటగరైజ్ చేసి అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి యాప్స్ అన్నమాట. ఇవి ఒక్కో యాప్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది, కస్టమ్ ఫంక్షనాలిటీ. సో ఇది రీసెంట్గా తీసుకొని వచ్చారు. ఇక్కడ మీరు యూజ్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. డిస్కవర్లో ఏమన్నా చార్ట్స్ ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే.
సో ఆడియోకి బ్యాక్గ్రౌండ్కి సపరేట్ ప్రతి ఒక్క దానికి ఒక యాప్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఏఐ కాబట్టి ఏఐకి సంబంధించిన యాప్స్, ఇమేజ్ టు టెక్స్ట్ కానీ, ఇమేజ్ టు వీడియో కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ, ఆ టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా పెయిడ్ అనుకుంటా, ఇది యాక్చువల్లీ నాది పెయిడ్ వర్షన్. సో అందుకే ఇది చూపిస్తుంది అనుకుంటా. ఫ్రీకి ఉందో యాక్సెస్ ఉందో లేదో తెలీదు. Okay. సో ఇలా సేమ్ ప్లే స్టోర్లో యాప్స్ లాగా ఉంటాయి, జస్ట్ క్లిక్ చేసి యూస్ చేసుకోవడమే. ఇక్కడ నెక్స్ట్ ఫొటోస్, నెక్స్ట్ ఫొటోస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఏమైనా ప్యాటర్న్స్, గ్రేడియన్స్, ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిందన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ లోగోస్, ఇది నేను ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నా, సేమ్ ఈ టెంప్లెట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో లెఫ్ట్ ట్యాబ్ అంతా అర్థమైందా? Yeah. హలో. యా బ్రో. యా బ్రో. యా. Yeah, yeah, yeah. బాలు నువ్వు ఒకటి సో శాంపుల్ గా ఒకటి క్రియేట్ చేసి చూపి, సో ఇంకా ఈజీగా ఉంటది. సో ఒకటి శాంపుల్ గా ఏదైనా కంటెంట్ పెట్టేసి నీతో ఉన్న ఎగ్జిస్టింగ్ కంటెంట్ తోటి చూపి ఎలా ఏంటి అని చెప్పేసి, దట్ విల్ బి మేక్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. ఓకే. సో రీసెంట్గా హైరింగ్ టెంప్లెట్స్ చేశాం కదా, అదొకటి చేసి చూపిస్తాను. సో నౌ హైరింగ్ ఆర్ వీఆర్ హైరింగ్, ఏదో ఒక హైరింగ్ కీవర్డ్ అని పెడితే ఇక్కడ దానికి సంబంధించిన టెంప్లెట్స్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ వాడాము. సో ఇక్కడ ఈ ఇలా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మనకు నచ్చిన విధంగా మనం ఎడిట్ చేసుకోవడం. ఇక్కడ కంపెనీ నేమ్ ఎంఎస్ ఇన్ఫో Infotech. టెక్, ఇక్కడ ఇక్కడ వీఆర్ హైరింగ్, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా సెలెక్ట్ చేసినప్పుడు పైన ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ వన్ ఫాంట్స్. సో ఫాంట్స్లో ఇక్కడ మీకు కేటగిరీస్ ఉంటుంది, కార్పొరేటా, డిస్ప్లేయా, హెడ్డింగ్సా, పారాగ్రాఫా, సాన్స్ సెరిఫా, సెరిఫా అని. సో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఫాంట్స్ వస్తాయి. సో ఇలా ఈ సింబల్ ఇవన్నీ ప్రో వర్షన్ అన్నమాట. సో నాది ఆల్రెడీ ప్రో వర్షన్ కాబట్టి అలా చూపిస్తుంది అనుకుంటా, ఐడియా లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫాంట్ సైజు, ఇది కలర్. ఇక్కడ మీరు ఫోటో కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ చూపిస్తుంది బై డిఫాల్ట్గా. సో ఇక్కడ మీ ఫోటో ఉన్న సపోజ్ కావాలనుకో ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి సమ్ సాలిడ్ కలర్స్. ఇంకా ఇక్కడ కస్టమ్ కలర్, ఇక్కడ ఏమన్నా మీకు కలర్ కోడ్ ఉంటే ఇక్కడ పేస్ట్ చేస్తే ఐ మీన్ అది కలర్ అప్లై అయిపోద్ది. నెక్స్ట్ వన్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ. నెక్స్ట్ కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే అంత సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ అప్పర్ కేసు, లోవర్ కేసు ఇదంతా సెలెక్ట్ చేసిన వాటికి అప్లై అవుద్ది. నెక్స్ట్ ఇది అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, ఈవెన్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్. నెక్స్ట్ ఇది బుల్లెట్ పాయింట్స్కి, నంబరింగ్స్కి. ఇక్కడ ఈ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి సెలెక్ట్ చేసి బుల్లెట్ పాయింట్స్ కావాలంటే మార్చుకోవచ్చు. నంబరింగ్స్, నెక్స్ట్ రెండే స్టైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ స్పేసింగ్ తగ్గుతూ ఉంది, ఐ మీన్ ఇది లెటర్ స్పేసింగ్ అనమాట. Okay. అండ్ ఇది ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, టెక్స్ట్ షాడో, లిఫ్ట్, ఇలా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. కర్వ్, టెక్స్ట్ని కర్వ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ యానిమేట్, ఏమన్నా ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి యానిమేట్ చేయాలనుకుంటే ఇక్కడ యానిమేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది రైజ్, ప్యాన్, ఫేడ్, బ్లర్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది పొజిషన్. సో క్యాన్వాస్కి సంబంధించిన కరెక్ట్గా సెంటర్ చేయాలనుకున్నా, రైట్ అలైన్ చేయాలనుకున్నా ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉంటుంది. సో సెంటర్ నొక్కితే క్యాన్వాస్ సెంటర్లో వస్తుంది. ఇంకా రైట్, లెఫ్ట్ ఇవన్నీ ఇంకా మామూలే. నెక్స్ట్ ఇది ఒపాసిటీ, ఇది
నెక్స్ట్ ఇది కొన్నిసార్లు ఏదన్నా ఎలిమెంట్ ఎడిట్ చేసేటప్పుడు వేరేది మూవ్ అయిపోతూ ఉంటుంది క్యాన్వాస్లో. అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నాకు ఇది ఎట్ట మనం చేంజ్ అవ్వదు కాబట్టి ఇది ఇప్పుడు లాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాక్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా జరపలేము. సో అలాంటప్పుడు యూజ్ అవుద్ది. మళ్ళీ ఇప్పుడు అన్లాక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేసి ఉంటారు కదా, కలర్, ఫాంట్ ఇవన్నీ కాపీ చేసుకోవాలంటే ఈ కాపీ స్టైల్ అది ఇక్కడ ఇంకా అంతే ఆప్షన్స్. ఇవన్నీ అర్థమైనాయా? యా అర్థమైంది. వాపస్ యా అర్థమైంది. Yeah, clear. పాపిన్స్ ఇవన్నీ ఫాంట్ స్టైల్స్. యా యా ఇప్పుడు బెంచ్ సెల్స్ ఆర్ట్ లిస్ట్ మొత్తం ఇవే చేయాలి బ్రో మీరు పంపించేటప్పుడు. ఓకే. ఏం లా కొంచెం ఏదో ఒక టెంప్లేట్ ఏదో creative ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఎడిట్ చేసుకోవడమే ఇక్కడ మనకు తగిన విధంగా. ఏమైనా షేప్స్ ఇలాంటివి ఈ రెక్టాంగులర్ షేప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఎలిమెంట్స్ లో ఉంటాయి. రెక్టాంగిల్ ఇక్కడ షేప్స్, ఇవన్నీ షేప్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ ఆప్షన్స్ పైన కలర్, యానిమేట్ ఇవన్నీ సేమ్ ఇంకా అలా. ఇదంతా అర్థమైందా? ఇంకా ఇవే ఆప్షన్స్ ఉండేవి మోస్ట్లీ. హలో, Yeah, clear. Yeah, clear. ఇంకా Yeah, done. ఇవే మోస్ట్లీ ఆప్షన్స్ యూస్ చేసేది మనం. Okay. సో ఇప్పుడు ఏమన్నా అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తాను, ట్రై చేస్తాను. Yeah, అంటే డౌట్ ఏం లేదు, క్లియర్ ఉంది. అంతా నేను డౌన్లోడ్ చేసేసాను. ఫైనలీ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. ఎవరికైనా పంపించాలనుకుంటే ఎనీవన్ విత్ ద లింక్ క్లిక్ చేసి కెన్ ఎడిట్ ఈ ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కాపీ లింక్ క్లిక్ చేస్తే యూ కెన్ షేర్ ద లింక్. ఇది అనాలిటిక్స్ ఎవరెవరు ఎంతమంది చూసారు. సో ఇప్పుడు జస్ట్ లైక్ బేసిక్ లైక్ ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు చూపించావు కదా, సో పీపీటీ ఎలా చేస్తావు ఏంటి అని కూడా వాళ్ళకి కొంచెం ఐడియాస్. పీపీటీ సో పీపీటీ ఇది రీసెంట్ గా చేసింది. పీపీటీ ఇది ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు అంటే నువ్వు డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళావు కదా, సో సెర్చ్ నుంచి చూపి వస్తుంది. ఓకే, సెర్చ్ లో ఇక్కడ ఫ్లైయర్ బదులు పీపీటీ అంటే టెంప్లెట్స్కి వెళ్ళాలి. ప్రాజెక్ట్స్ ఉంటాయి, మన పాత ప్రాజెక్ట్స్ లో నుండి ఇది ఏమేమి చేసావు అది చూపిస్తుంది. టెంప్లెట్స్కి వెళ్తే పీపీటీ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ ఫర్ పీపీటీ అంటే పీపీటీ ప్రజెంటేషన్స్ టెంప్లెట్స్ అన్ని వస్తుంది. సో యాజ్ యూజువల్ ఏమన్నా టెంప్లెట్ నచ్చితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఓపెన్ అవుద్ది. బ్లాంక్ గా స్టార్ట్ చేయాలంటే బ్లాంక్ గా క్లిక్ చేస్తే ఎంటీ స్పేస్ ఓపెన్ అవుద్ది. ఓకేనా? అర్థమైందా? హలో, Yeah, clear ఉంది. ఏది క్రియేట్ చేయాలన్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ లేకపోతే సెర్చ్ లో మాక్సిమం అన్ని ఉంటుంది. వెబ్సైట్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, స్టాటిక్ వెబ్సైట్ డిజైన్ టెంప్లెట్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలనుకోండి, ఇక్కడ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది, కానీ ఒకవేళ ఆప్షన్ లేకపోతే ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ సైజ్ స్క్వేర్ కాబట్టి 1080x1080 చేసి క్రియేట్ న్యూ డిజైన్ కొడితే ఓపెన్ అవుద్ది. ఇంకా సేమ్ ఇక్కడ లెఫ్ట్ బార్ లో టెంప్లెట్స్, ఎలిమెంట్స్ ఇవన్నీ కామన్. ఇంకా సో వన్స్ టెంప్లెట్ పికప్ చేసుకున్నాక ఇక్కడ ఏమన్నా టెంప్లెట్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ పేజెస్ చూపిస్తుంది.
సపోజ్ అన్ని పేజెస్ యాడ్ చేయాలనుకుంటే అప్లై ఆల్ 15 పేజెస్ అని కొడితే ఇట్లా వరుసగా ఇలా యాడ్ అయిపోద్ది. సపోజ్ నాకు ఈ ఒక్క పేజే కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పేజ్ క్లిక్ చేసి నాకు ఈ ఒక్క పేజే కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ ఈ పేజ్ యాడ్ చేసుకోకుండా మీరు క్లిక్ చేస్తే ఇది ఇది రీసెట్ చేసేస్తుంది. సో మనం ఇది అండూ బటన్. సో ఎప్పుడన్నా పేజ్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్లాంక్ పేజ్ యాడ్ చేసి దాని తర్వాత క్లిక్ చేస్తే అది యాడ్ అవుద్ది. డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. సో బేసిక్ సెట్టింగ్స్ ఏంటంటే డూప్లికేట్ పేజ్ ఎక్కువ వాడతాం. సపోజ్ సేమ్ కంటెంట్ ఉంటే ఇక్కడ మిషన్. సో ఇదంతా సేమ్ టెంప్లెటే కాబట్టి జస్ట్ కంట్రోల్ డి ఆర్ డూప్లికేట్ పేజ్ ఇలా ఆప్షన్ ఉంటుంది. డూప్లికేట్ చేస్తే అదే పేజ్ డూప్లికేట్ అయిపోద్ది. జస్ట్ కంటెంట్ ఎడిట్ చేసుకుంటాం అంతే. సో అదొక ఆప్షన్. నెక్స్ట్ ఇంకే అంతే బ్రో. ఇంకా మోస్ట్లీ టెక్స్ట్ కానీ ఇంకా అన్నిటికీ సేమ్ ఆప్షన్స్ పైన అన్ని కామన్ ఆప్షన్స్, ఫాంట్, సైజు, కలర్స్ అంత. సో బేసికల్లీ నేను ఇదన్నీ ఎందుకు చూపించాను అంటే లైక్ మీకు ఒక ఐడియా కోసం ఎలా ఉంటుంది ఏంటి అని. ఐ నో లైక్ అందరికీ వచ్చు, బట్ మీకు తెలియనివి ఎవరికన్నా ఉన్నా కూడా బయటికి చెప్పుకోలేరు. అసలు అది ఇది కూడా తెలియదా అని ఎవరన్నా ఇది చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ అవుతుంటాయి టీంలలో. సో అందుకని చెప్పేసి ఒక ఐడియా కోసం అని చెప్పేసి అందరికి ఇప్పించాను. ఓకే. సో నేనేమంటున్నా అంటేనంటే ట్రై టు డూ సమ్ క్రియేటివ్ థింగ్స్ అండ్ మీరు బెంచ్ సేల్స్ వల్ల పీపీటీ కూడా నేను జస్ట్ మీ నాలెడ్జ్ కోసమే ఇప్పించాను. మీరు పీపీటీలు కూర్చొని చేయాలని కాదు. సో మీరు మీ క్రియేటివ్ థింకింగ్ని యూస్ చేసి సో ఎలా మీరు కొత్త రిక్వైర్మెంట్ వచ్చినా దానికి చేయడానికి, లేదంటే మీరు ఏమన్నా బెంచ్ క్యాండిడేట్స్ని పోస్ట్ చేయడానికి, సో అలా ఏదో ఒక ఎనిమేటెడ్ ఏదో ఒకటి చేసి పంపిస్తారని చెప్పేసి ఈ క్లాస్ పెట్టించాను. ఓకే. సో ఇందులో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎలాంటి థింగ్స్ ఉన్నాయా? No, doubts are clear. ఓకే. సో